ఇప్పుడు మనం బరిదెగించిన నిబ్బిళ్ళకి బడిది పూర్తి చేద్దాం రండి. ఏజ్ లోనే డ్రింక్ అదేని ఓకే ఏజ్ లోనే డ్రింక్ అదేని ఆ ఏజ్ లోనే స్మోకింగ్ డ్రింకింగ్ ఇంకా నెక్స్ట్ శ్మశానంలో బర్త్ బుక్ చేసుకోవడం ఒకటే లేటు. ఎందుకంటే హాట్ లో ఒకటి పెయిన్ కొంచెం బాగోదు, అయినా బాగా స్మోక్ చేస్తాడు. సో అక్కడ అదేదో పొగడ్తల్లా ఫీల్ అవుతున్నాడు చూడు. మా ఇద్దరికి గొడవలు ఎక్కువ. మీ ఇంట్లో కూడా ఎప్పుడు తిట్టరా డ్రింక్ చేయొద్దు స్మోక్ చేయొద్దు తిడతారు, అయినా కూడా చెప్పిల్లా సిగరెట్లు తాగుతూ డ్యూక్ బళ్ళు వేసుకొని తిరగడం ఈ రోజుల్లో ఫ్యాషన్ కదా. అక్కడ ఉంటే ఫ్రెండ్స్ తో ఎక్కువ కాలుస్తున్నారు అది అని చెప్పి ఇక్కడికి పంపించారు. ఇక్కడ అదే పరిస్థితి. ఈ చెప్పిరిగాళ్ళు సిగరెట్లు కాల్చి కాల్చి ఆఖరికి వీళ్ళని కాల్చాలో పొడ్చాలో అర్థం కాదు. కాల్చాలో పూడ్చాలో సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చాలి. ఓకే సార్. ఇన్స్టాలో చూసాను పబ్లిక్ గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? అసలు నువ్వు పిలిచింది కూడా అందుకే కదరా, వాళ్ళు ఈ లిప్ లాక్ వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు. దాన్ని ఇంకా ఎక్కువ మందికి చెప్పాలి, జస్ట్ ఫర్ ఫేమ్. అది రీల్ అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలం. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? ఇది ఇంటర్వ్యూ ఏదో. నెక్స్ట్ వచ్చే జంజీ జనరేషన్ కి ఇది పునాది మాత్రమే. ముందు చూడాల్సిన దారుణాలు చాలా ఉన్నాయి. ఎన్ని 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 దారుణాలు సార్. వీడిని చూడు, వీడి ఆనందానికి హద్దులు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా బాబు. ప్రతి ఒక్కడో ఏదేదో అనుకుంటున్నారు నన్ను చేసేద్దామని. నేను ఎవ్వడి జోలికి పోతం లేదు, సైలెంట్ గా పడుకొని ఉంటున్నాను. ఎప్పుడన్నా అనుకున్నావా ఒకసారి పడుకున్న పులిని లెగ్గొడితే ఎలా ఉంటదని? లెగ్గొడితే ఏం చేస్తది పులి? జింకలందరినీ ఎత్తుకెళ్ళిపోద్ది. ఏదో స్కూల్లో తెలుగు మాస్టర్ థియరీ క్లాస్ చెప్తున్నట్టు అలా చెప్తావేంట్రా? తెలుసు కదా, క్యాస్వాబాయ్ అంటారు మనతో. పిచ్చండి ఇది. మనుషులు సేమ్ ఇదే ఎక్కడో ఎన్నట్టుంది. నా పేరు లంజోడ్కా శివ. సిటీ మొత్తం మనదే హవా, గుర్తుపడతారు మన గల్లీ గల్లీ. చుట్టాలేంట్రా మీ ఇద్దరును? అమెరికన్ గరం, నన్ను చూస్తేనే వస్తుంది మంచి మంచోనికి జ్వరం. గుర్తు పడతారు గల్లీ గల్లీ, చేయమంటా మీ ఇంటికి వచ్చి లొల్లి. భయ్య ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇంటి పేరు బాలేదు. అరే తమ్ముడు, మేము మీలాగా ఫస్ట్ ఈడే నా తమ్ముడికి తమ్ముళ్ళలో ఉన్నాడు, వీడు వేరే వాడిని తమ్ముడు అంటున్నాడు. ముందుకు వచ్చి చెప్పాం రా బాబు, మోకా చూస్తాం మడ్డ గుడిపేస్తాం. బాబు మా అన్న పేరేనా సందీప్. అన్న జోలికి వచ్చినా అనుకో, మన రోజు కొడతారు పాటు. మన జోలికి వచ్చిన అరే నువ్వు మాట్లాడడం మొదలయ్యే 4 ఏళ్ళు అవుతున్నట్లేదు, నీకు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవసరమారా? అనుకోని నెత్తి పెట్టేస్తా అంటున్నా పెద్ద కాటు. 2020 నుంచి 2025 వరకు మనం ఊహించని చాలా వింతలు మన ప్రపంచంలో జరిగాయి. ముందుగా కరోనా ప్రపంచం మొత్తం వ్యాపించింది. దాని తర్వాత ఇండియా దేశ జనాభా చైనాని దాటేసింది. కొత్తగా జెన్జీ అనే ఒక సమాజం పురుడు పోసుకుంది. అందులోంచి దూచుకుంటూ ముందుకొచ్చిన ఒక స్పర్మ్ సెల్లే ఈ తెలంగాణ చోటాడ. నేటి బచ్చాలే రేపటి లుచ్చాలు అన్న పదానికి వీడియో నిదర్శనం. బారసాల కూడా ఉన్న బచ్చాగాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అందరికి వార్నింగ్లు ఇస్తున్నారంటే మూల కారణం వీడే. వీడి విషయంలో అన్నిటికంటే దరిద్రమైన విషయం ఏంటంటే వీడి అమ్మాయిల గురించి డబుల్ మీనింగ్ డైలాగ్ లేదు. బండికి బాగుంది కావచ్చు బ్రో, కానీ దాని ఎంజాయ్ మీద అయితే అస్సలు నమ్మకం పెట్టుకోవద్దు. దాని ఎంజాయ్ కోసం ఇంతమంది పనిచేసారు. నేను మాట్లాడేది బండి గురించి కాదు బ్రో. అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా.